దసరా వచ్చిందంటే అందరికీ నవరాత్రులు బతుకమ్మ గుర్తొస్తాయి. కానీ కర్నూలు జిల్లాకు మాత్రం కర్రల సమరమే ఫేమస్. మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం త్వరగా తర్వాత దసరా పండుగ వేళ ఇవాళ అర్ధరాత్రి మొదలయ్యే బన్నీ ఉత్సవం చూసేవారికి ఒళ్ళు జలధరిస్తుంది. భక్తి మాటున సాగే కర్రల కొట్లాట ఎంతమందిని బరితీసుకున్నా ఆచారం పేరుతో ఈ సమాహారం మాత్రం ఆగడం లేదు. కర్రల సమరం ఉరఫ్ బన్నీ ఉత్సవానికి కేర్ ఆఫ్ అడ్రస్ కర్నూలు జిల్లా దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం. ఏటా దసరా రోజు అర్ధరాత్రి దాదాపు 13 గ్రామాల నుంచి తరలివచ్చే జనం రక్తాలు కారేలా కర్రలతో కొట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. చూసేవారికి ఇది దురాచారంలో కనిపించినా బన్నీ ఉత్సవం వెనుక చాలా పెద్ద కథ ఉందంటారు స్థానికులు. త్రేతాయుగంలో దేవరగట్టు దగ్గర ఋషులు మునులు తపస్సు చేసుకునేవారట. మణి మల్లాసుర అనే రాక్షసులు వీరి తపస్సుకు భంగం కలిగించేవారట. ఋషుల అభ్యర్థనతో శివపార్వతులు మాళ మల్లేశ్వరులుగా అవతరించి రాక్షసుల్ని సంహరించారని చెబుతారు. మృత్యువుకు లొంగని రాక్షసులు ఏటా నరబలి కావాలని కోరారని, అయితే భక్తులు పిడికిడు రక్తం ధారబోస్తారని శివుడు మాటిచ్చాడని అంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం పేరిట కర్రల సమరం ఆనవాయితీగా కొనసాగుతోంది. దాని గురించి రోజాలు దోడు గుంచారు మనం దోడు గుంచిపోయి లేదు అధికారులు గుంచిపోయి దోడు గురించి మనం మేము చేస్తాము. వాళ్ళు ఏమంటే కొద్దిగా పోలీసులు సిఐ దోడు గుంచిపోతారు అంటారు. కానీ మాకు రోజాలు లేవు, దోడు గురించి మనం మేము చేస్తాము. పెద్దలకి అప్పుడు కట్టుతారు టార్కంట్ ఉంటారు, దాని నుంచి దేవుడు కట్టుంటారని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బన్నీ ఉత్సవాలు ఘనంగా జరుపుకోబోతున్నాం. ముందుగా ఇంతకు ముందు భద్రత విషయం అయితే పోలీస్ భద్రతతో పాటు ఈసారి సీసీ కెమెరాలను కూడా అమర్చి మళ్ళా ఎవరైనా కావాలని అల్లరికి పాల్పడుతున్నారా అని కూడా గమనించడం జరుగుతూ ఉంది. సదస్సులు ఏర్పాటు చేసి ఆ సదస్సు ద్వారా మీరు ఏదైనా అల్లరికి పాల్పడితే తర్వాత మీకు ఇబ్బందులు ఉంటాయని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళలో మార్పును తీసుకొని వచ్చాం. ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ముక్త కంఠంతో ముందుకు వచ్చి ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ జాతరకు వచ్చి మళ్ళా తిరిగి క్షేమంగా మీ గ్రామాలకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆలూరుకు 15 కిలోమీటర్ల దూరంలో దేవరగట్టు దగ్గర మాళ మల్లేశ్వర ఆలయం ఉంది. ఆలూరు, హోలగుంద మండలాల పరిధిలోని నేరికి తాండా, కొత్తపేట, అరకిర వంటి 13 గ్రామాల ప్రజలు అర్ధరాత్రి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి కళ్యాణ ఉత్సవం ముగియగానే 2 వర్గాలుగా విడిపోయి బన్నీ ఉత్సవం పేరుతో కర్రల సమరానికి దిగుతారు. ఏటా జరిగే కర్రల సమరం చూడడానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వారు మాకు హామీ ఇచ్చారు. ఎటువంటి ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా ఒక దీక్ష తీసుకుని మేము చేస్తామని చెప్పారు. అయినప్పటికి కూడా మేము దాదాపు 1300 మంది పోలీసు సిబ్బందిని తీసుకుని వచ్చి ఇక్కడంతా కూడా బందోబస్తు కార్యక్రమం చేయడం జరుగుతుంది. సేవాదళ్, పోలీస్ సేవాదళ్ అనేసి ఒక టీంని మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా మేము ఇక్కడ ఉపయోగిస్తున్నాము ఈసారి. దేవరగట్టు కర్రల సమరంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఆచారాల పేరుతో రక్తాలు కారేలా కొట్టుకుని గతంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కోర్టు సూచనల మేరకు అప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.